కొంతమంది వేరే వారి గురించి అవహేళన చేస్తూ ఉంటారు. అంటే ఇన్సల్ట్. అంటే వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి అవహేళన, ఇన్సల్ట్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏ మనిషి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటే దాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతించాలి కానీ ఎవరిని మనం ఇన్సల్ట్ చేయొద్దు. అయితే దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. కావడి కుండలు ఈ పదం మీరు వినింటారు. అంటే ఒక కట్టెకు 2 కుండలు వేసుకొని దాంట్లలో నీళ్లు తీసుకొని రావడం. అయితే ఈ యొక్క కావడి కుండలు ఒక వ్యక్తి రోజు తీసుకొచ్చి ఆ కుండలు రోజు దాంట్లో నీళ్లు నింపుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఒక కుండనేమో బాగుంది, ఇంకో కుండ కొంచెం డ్యామేజ్ అయింది. అయితే ఈ కుండ, బాగున్నటువంటి కుండ, ఆ బాగలేని కుండ ఏదైతే ఉందో కొంచెం డ్యామేజ్ అయిన కుండను చూసి అది అవహేళన చేస్తూ ఉంది, నవ్వుకుంటుంది. నేను నీళ్లు తీసుకుపోయేసరికి ఒక్క చుక్క కూడా కింద అవ్వకుండా నేను పూర్తిగా తీసుకోవడం వెళ్తూ ఉంది, కానీ నీ కుండలో మాత్రం నీళ్లు పూర్తిగా నిండుగా వెళ్ళడం లేదు, కింద పడిపోతూ ఉన్నాయి. అయితే ఆ కావడి ప్రతిరోజు కావడిలో ఆ విధంగా తీసుకొస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తితో ఈ ఏదైతే డ్యామేజ్ అయిన కుండ ఉందో అది నన్ను ఈ విధంగా ఈ పక్కనున్న కుండ నన్ను అవహేళన చేస్తూ ఉంది, నేను మొత్తం నీళ్లు మరి బయటికి వెళ్ళిపోతూ ఉన్నానంట, కాబట్టి నాకు ఎక్కువ అవహేళన జరుగుతుంది, మరి నన్ను ఎందుకు వాడుతూ ఉన్నావు, దయచేసి నన్ను వాడకని చెప్పి ఆ కుండ ఆ కావడి వారితో చెప్తుందంట. చెప్పినప్పుడు ఆ కావడి, ఆ వ్యక్తి ఎవరైతే పట్టుకున్నారో ఆ వ్యక్తి ఏమంటాడంటే, నీవు నీరు కారిపోతూ ఉండొచ్చు, కానీ నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను దారిలో వస్తూ ఉంటే కొన్ని మొక్కలు పెరగాలి అని నేను ఆ యొక్క మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలు నేను చల్లడం జరిగింది. ఆ విత్తనాలు మొక్కలుగా ఎదగాలి, చెట్లు కావాలి అని నేను వేయడం జరిగింది. నీవు ఏ వైపు అయితే నీవు ఆ కారుతున్నకుండా నీ వైపు ఏదైతే ఉందో ఆ వైపులో మొత్తము అన్ని చెట్లు, ఆ విధంగా రోజు ఆ చెట్లకే నీ నీళ్ళు ఉపయోగపడుతున్నాయి, కానీ ఎక్కడ కింద వేస్ట్ కావడం లేదు అని చెప్పి ఆ యొక్క కావడి తీసుకున్నటువంటి వ్యక్తి చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అవన్నీ, ఆ విత్తనాలు జల్లినటువంటి అన్ని మొక్కలు పెద్దగా అయిపోయి అవి మంచి వనంలాగా, అంటే రోడ్ అంతా కూడా విస్తరించిపోయినాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే, ఏ వ్యక్తి కూడా మన తొందరపడి ఇవన్నీ కూడా అవహేళన చేయొద్దు. అంటే పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి మంచి పని చేసింది ఆ యొక్క కుండ, అందుకే ఎవరిని అవహేళన చేయొద్దు.